అండి ఇవాళ ఎగ్ కర్రీ చేసుకున్నాము. ఎప్పుడు రొటీన్ కాకుండా వెరైటీగా చేసుకున్నామని ఎగ్స్ ఉడకబెట్టుకొని సెల్ మొత్తం తీసేసుకొని నిలువ కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నాం. బాండెట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా సాల్టు, కారము, పసుపు వేసి ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్నామని ఈ లోపల మసాలా తయారు చేసుకున్నాము. మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, టమోటా, తెల్లగడ్డలు వేసి మిక్సీ బట్టి పక్కన ఉంచుకున్నామండి. ఇప్పుడు ఒక బండలు పెట్టుకొని సన్నగా తరిగిన ఒక ఆనియన్ అనేది బాగా కట్ చేసుకున్నాము, సన్నగా ఫ్రై చేసుకున్నాము. మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ అంతా దాంట్లో వేసి సాల్టు, కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్ని దాంట్లో వేసుకున్నామండి. బాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకునేదండి. దీన్ని చపాతీలోకి చాలా టేస్టీ